మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. స్వప్నపల్లికి వెళ్తున్నామని చెప్పాం కదా. అయితే బస్సులో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు బయలుదేరేటప్పుడు మంచి హుషారుగా బయలుదేరానండోయ్. ఇక ఆ బస్సు ఎక్కిన తర్వాత కొంతసేపు వరకు కూడా చాలా హుషారుగా చక్కగా లక్ష్మి గారితో నేను మాట్లాడుకుంటూ ఇద్దరం చాలా దూరం వరకు కొద్దిసేపు మాట్లాడుకున్నాం. ఇక కొంత లెక్క పోయిన తర్వాత స్టార్ట్ అయ్యిందండి నాకు చికాకు. ఏసీ బస్సు మామూలుగా అసలు బస్సే పడదు. ఈ మధ్యనే కొంచెం కొంచెం అలవాటు అవుతుంది. ఇక ఏసీ బస్సు అయ్యేసరికి అబ్బో అస్సలు నాకైతే ఎంత చికాకు అనిపించిందంటే ఎప్పుడెప్పుడు చిన్న తిరుపతి వచ్చిద్దా అనుకున్నాను. ఇక్కడ జోక్ ఏంటంటే 2 బస్సులు పెట్టారండి. అయితే ఒక బస్సు అతనికేమో రూట్ తెలుసు, ఒక బస్సు అతనికి అదే డ్రైవర్కి రూట్ తెలియదు. రూట్ తెలిసిన బస్సు డ్రైవర్ బస్సులో మేము ఎక్కాము. అంటే ముందు మా బస్సు, వెనక తనని ఫాలో అవుతూ, అంటే బస్సుని కాదు ఈ ఫోన్లో మ్యాప్ ద్వారా ఫాలో అవుతూ వెనక్కి ఇంకో బస్సు వచ్చిద్దనమాట. కానీ ఈ రూట్ తెలిసిన బస్సు డ్రైవరే రూట్ తప్పేసి, అంటే చిన్న తిరుపతి దాటేసి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారండి. అక్కడ కరెక్ట్గా అది దారి అనుకొని తెలుసుకొని మళ్ళీ 10 కిలోమీటర్లు వెనక్కి వచ్చామంటే 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయిందనమాట. అసలే నాకు కడుపులో చికాగ్గా ఉంది. నా కోసమే అన్నట్టు రూట్ తప్పి ఇంత దూరం ముందుకు పోయి వెనక్కి రావాల్సి వచ్చింది. మేము తీరా చిన్న తిరుపతి వెళ్ళేసరికి స్వప్న పెళ్ళి అయిపోయింది. మాకంటే వెనక బస్సు ముందే వెళ్ళిపోయింది.